నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచం విద్యకు ఇస్తున్న ఇంపార్టెన్స్, విద్య వల్ల ఒక మనిషి మానసికంగా ఎదుగుతాడు అనేది తప్పు అని ప్రూవ్ అవుతుంది. విద్య భుక్తి కోసమే, అంటే ప్లేట్లో ఫుడ్ కోసమే అని స్పష్టంగా తెలుస్తుంది. మనిషి మానసికంగా ఎదగాలి అంటే విద్యతో పాటు విఘ్నత అవసరం. విద్యతో పాటు విఘ్నత ఎందుకు అవసరం అంటే విద్య తర్వాత అవసరమయ్యేది విఘ్నత. విఘ్నతతో పాటు వినయం, వినయంతో పాటు చాకచక్యత, చాకచక్యతతో పాటు వేగం, వేగంతో పాటు సమయస్ఫూర్తి. అంటే విద్యకు ఇవన్నీ జతకడితే కానీ ఒకరు ప్రొఫెషన్లో సక్సెస్ పొందలేరు. అంటే విద్యకు ఇవి 10 చేతులు లాంటివి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో నూతన విద్యా విధానం పై చర్చ జరుగుతుంది. ఆకునూరి మురళి గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్టు ఎవరు అంటే ఇంకా పబ్లిక్ డొమైన్లో క్లియర్గా లేదు. వచ్చినాక కూడా ఈ విద్యా విధానం వల్ల విద్యలో పెను మార్పులు జరుగుతాయని ఆశించకూడదు. ఎందుకంటే ఈ రిపోర్టు ఉన్న విద్యా విధానాన్ని అమలు కోసం స్థాపించబడ్డ ప్యానెల్ గనక. అయితే ఉన్న విద్యా విధానం మన జీవితాలను రక్షించగలదా, సరిదిద్దగలదా? నేను చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుతున్నా. ఇది మీ జీవితానికి, మీ పిల్లల జీవితానికి చాలా తోడ్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. నూతన విద్యా విధానం ప్రభుత్వం చేతిలో ఉండి అది ఇంప్లిమెంట్ చేస్తే ప్రాక్టికల్గా విద్య వైపు నడిపించే వాళ్ళు తల్లిదండ్రులు. విద్య వైపు నడిపించే వాళ్ళు తల్లిదండ్రులు. విద్య అభ్యసించేది పిల్లవాడైనా, విద్యను ఎంచుకునేలో దాంట్లో సింహభాగము పేరెంట్స్ యొక్క ప్రోద్బలము, పేరెంట్స్ యొక్క ప్రెషర్ ఉంటుంది, పీర్ ప్రెషర్. ఏది ఎంచుకుంటే నీకు మంచిది, ఏది ట్రెండింగ్లో ఉంది, ఏమి చదివితే ఏ జాబ్స్ వస్తాయి, ఇలాంటివి పిల్లలకు ఎప్పుడు పేరెంట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యం కలిగించే మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా పేరెంట్ని అడిగితే, ఏమండి మీ బాబు ఎటు దిక్కు వెళ్ళదలుచుకున్నాడు అంటే, ఏఐ నేర్చుకోవాలండి, ఏఐ వైపు ఏఐ కోర్సుల్లో నేను చేర్పిస్తున్నాను అంటే 90% పేరెంట్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఏఐ గురించి మాట్లాడుతారు. మనోటి సాఫ్ట్వేరు, దాంట్లో కంప్యూటర్స్, దాంట్లో ఎలక్ట్రానిక్స్. ఇంజనీరింగ్లో ఏ ఫీల్డ్ చదివినా వాడు వచ్చి లాస్ట్కు సాఫ్ట్వేర్లో జాయిన్ కావాలి.
అంటే పేరెంట్స్ కోరిక అంటే వానికి దేంట్లో సీట్ దొరికినా వాళ్ళు లాస్ట్కు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. అంటే పేరెంట్స్ జాబ్ దొరికే వరకు అంటే డిసైడ్ చేసేస్తారు పిల్లవాడు ఏం చేయాలి. పిల్లవాడికి ఏమి ఇష్టమున్నా లేకున్నా అది చదవాలి, కానీ సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలి. ఇది రూల్, థంబ్ రూల్. అయితే ఇలాంటి అన్యాచురల్, ఇర్రాషనల్ లైఫ్కు ఇప్పుడు తెరబడింది. మనకు నూతన విద్యా విధానాలు వద్దు, బ్రతకటానికి పరిపూర్ణమైన స్కిల్స్ కావాలి. లైఫ్ స్కిల్స్ కాదు, బ్రతకటానికి, జీవించడానికి కాదు, బ్రతకటానికి అంటే జస్ట్ సర్వైవల్ కోసం, సర్వైవల్ స్కిల్స్. ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఇరుక్కోపోతే మనం బతికి బయట ఎలా పడాలి అని ఏ స్కిల్స్ నేర్చుకుంటామో అలాంటి స్కిల్స్ కావాలి. విద్య సబ్జెక్ట్ని అందించగలదు, కానీ ఆ సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేసే అంటే సబ్జెక్ట్ని యూజ్ చేసుకునే స్కిల్స్ ఆ విద్య వల్ల రావు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీకు అంత. అకాడమిక్స్లో నేను జస్ట్ పాస్ క్యాండిడేట్. అకాడమిక్స్లో నాకు అసలు ఇష్టం లేదు చదవడం, బుక్స్ ఏం చదువుతాం, అవసరం లేదు విద్య. న్యూక్లియర్ ఫ్యూజన్ చదివినాం, ఏం లాభం? పైథాగరస్ థియరం ఇప్పటివరకు యూజే చేయలేదు, ఎల్సిఎంలే యూజ్ చేయలేదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఐఐటి డిపార్ట్మెంట్లో వాళ్ళు చేసిన ఎల్సిఎం తీసే కర్మనే పట్టలేదు. అంటే నాకు పట్టలేదు, వేరే వాళ్ళకి ఏమైనా పట్టిండొచ్చు, నాకు తెలియదు. అంటే నేను విద్యా విధానము బాగా చదివిన వాళ్ళు ఐఐటి ఐఐఎం వాళ్ళతో కూడా పనిచేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఒరాకల్ సాఫ్ట్వేర్ ఈఆర్పిలో కూడా నేను తోడ్పడ్డా. ఇండస్ట్రియల్ థింగ్స్ నేను చూసిన, మార్కెటింగ్ లేదా బయర్ని ఎలా హ్యాండిల్ చేయాలనో అవి కూడా చూసిన. అంటే ఇవన్నీ చూస్తే నాకేమనిపించిందంటే మనిషికి తన మెంటాలిటీకి సూట్ అయ్యే స్కిల్స్ నేర్చుకొని దాంట్లో ఎక్సెల్ చేయాలి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి. హోటల్ ఇండస్ట్రీ అంటే దానికి ఓపిక, సాఫ్ట్ స్కిల్స్, పని చేసే తత్వము, వేడి చలి అన్నిటికీ తట్టుకోవాలి, ఫిజికలీ స్ట్రెయిన్ అవుతుంది, తప్పున్నా లేకున్నా కొన్ని మాటలు పడాలి. అంటే ఒక సెక్టర్లో కొన్ని గుణగణాలు ఉన్నాయి. హోటల్ ఇండస్ట్రీస్లో ఓపెనింగ్స్ బాగా ఉండొచ్చు, నువ్వు ఎక్స్ట్రీమ్లీ ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, కానీ నీ ఎడ్యుకేషన్ అలాంటి ఇండస్ట్రీకి తోడ్పడుతుందా? నీ ఎడ్యుకేషన్ అలాంటి ఇండస్ట్రీస్కి హెల్ప్ అవుతుందా? హెల్ప్ కాకపోయినా ఇండస్ట్రీలో ఎంటర్ కావాలి అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ టైప్ జాబ్స్ చూసుకోవాలని అర్థం. ఈ ఏఐ ప్రపంచం తర్వాత విద్యకు ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న విద్యావేత్తలు అంటే విద్య పొందిన వాళ్ళకు కూడా బేసిక్ కామన్ సెన్స్ లేదు. ఇవాళ రేపు పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా అనిపించిన బేసిక్ కామన్ సెన్స్ లేదు, బేసిక్ బిహేవియర్ స్కిల్స్ రావు. నువ్వు బాగా చదువుకున్నా నీ ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రండి కూర్చోండి అనే కనీస మర్యాద తెలియదు. ఎందుకంటే మా పిల్లగాడు ఎడ్యుకేటెడ్ కదా, కనీస మర్యాద ఇవ్వకపోతే ఏమవుతుంది? కొంతమంది అట్లా అంటారు,
బాగా ఇంటెలిజెంట్ ఉన్నాడండి అబ్బాయి. ఏ ఆఫీస్‌లో జాయిన్ కావడు, ఇక ఏ జాబ్ అయినా కొట్టేయగలడు. మరి పెద్దవాళ్ళకి మర్యాద ఎందుకు ఇవ్వాలి? వచ్చి రండి కూర్చోండి అని ఆ మర్యాద లేకున్నా మా బాబు బతకగలడు కదా. మా బాబు ఎంతనే చదువుకొని ఉండొచ్చు, పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకు మర్యాద ఇవ్వటంలో ఆయనకు అహం అడ్డొస్తుండొచ్చు, అలవాటు లేకపోయి ఉండొచ్చు. కానీ నీవు ఎక్కడైనా జాబ్ చేస్తే నీకైనా సీనియర్స్ ఉంటారు, నీకైనా స్కిల్డ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చే మీ అంకుల్ నీకైనా స్కిల్డ్ కాకపోతుండొచ్చు, కానీ నువ్వు ఆఫీస్లో ఎక్కడ పనిచేస్తావు ఆయన ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్, నీకైనా సీనియర్ ఉంటాడు. నీ ఈగోని అప్పుడు తగ్గించుకోవాలి, నీకు తెలియని మర్యాద పాటించాలి. నీవు ఆయనకైనా స్కిల్డ్ పర్సన్ అయినా ఆయనకు తగ్గ మర్యాద ఇవ్వాల్సిందే. లేకపోతే నీకు ఎంత స్కిల్స్ ఉన్నా అక్కడ మనుగడ సాగించలేవు. ఇంట్లో జరిగే ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇంట్లో మన పిల్లలకు ఈగో లేకుండా చేస్తే, ఎడ్యుకేషన్ ఆఫ్ ఈగో అంటే అహం గురించి నీవు పిల్లలకు తెలియజేయాలి. అహం అంటే ఏమి, దానికి ఎన్ని పరిమితులు ఉన్నాయి, బయట పోతే నీ మాట వినేటోడు ఉన్నాడా లేదా, బయట మా రక్షణ ఉండకపోతే నీవు ఎలా ఉంటావు, నీలో ఉన్న అహం నీకు పనికొస్తుందా, నీ లైఫ్ని అంటే చెడగొడుతుందా. చాలామంది ఎడ్యుకేషన్ అనగానే కిండర్ గార్టెన్ వేయాలి, స్కూల్ వేయాలి, కాలేజ్ వేయాలి, ఇదే తపన, దీన్ని ఎడ్యుకేషన్ అనుకుంటారు. మరి తల్లిదండ్రుల బాధ్యత ఏంది? వాళ్ళు ఏం చేయాలి? అంతా స్కూళ్ళు, కాలేజీలు, ఎంబీఏలు, ఎంసీఏలు అంతా బయట వాళ్ళే చెప్తే ఇంకా మీరేం చేస్తారు? కానీ ఫీజులు కడతారు. ఇప్పుడున్న విద్యా విధానంలో పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ ఏమంటే, మేము ఫీజు కడతాము, వాళ్ళు చదివిస్తారు, పాస్ చేపిస్తారు, మంచి మార్కులు వస్తే మంచి జాబ్ కొట్టేసి అక్కడ సెటిల్ అవుతారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ని కూడా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని కూడా గంట టైం ఇచ్చి రిజైన్ చేయమంటారు. అంటే టోటల్ డిస్రిగార్డ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఇప్పుడు మనం క్లియర్లీ చూస్తున్నాం. దేనివల్ల అంటే వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ దొరికింది. అంటే కార్పొరేట్ లైఫ్ ఎంత కఠినంగా ఉంటుంది అని పిల్లలకు అర్లీ స్టేజ్, ఇప్పుడు మన వాళ్ళు ఐఐటి విద్య 6వ తరగతి నుంచి నేర్పిస్తున్నారు, కానీ ఆఫీస్లో పాలిటిక్స్, ఆఫీస్లో ఎలా మనుగడ సాగించాలని 5th, 6thలో ఎందుకు చెప్పాలి అంటారు. మళ్ళీ ఐఐటి పీజీ కోర్సు అది 6వ క్లాస్ నుంచి ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఎంబీఏ సబ్జెక్ట్స్ 5thలో ఎందుకు చెప్పొద్దు? ఐఐటి అంటే ఎంబీఏ అనుకో, మరి ఎంబీఏలో ఏమేమి ఉంటాయో 5th క్లాస్, 6th క్లాస్కి ఎందుకు చెప్పొద్దు? ఐఐటి మాత్రం 6th క్లాస్ నుంచి కోచింగ్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఎంబీఏ ఎందుకు చేయొద్దు? రేపు బిజినెస్ పడితే నీ బతికే ఎట్లా ఉంటుందని 5th క్లాస్ వాడు పిల్లగానికి ఎందుకు ట్రైన్ చేయొద్దు? బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ఎందుకు చెక్ అంటే ఏమి? 5th క్లాస్ పిల్లగానికి చెక్ అంటే ఏమి, ప్యాన్ అంటే ఏమి, బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ కరెంటుకు డిఫరెన్స్ ఏమి, మా ఒరిజినల్ నోటు నకిలీ నోటు ఎలా గుర్తుపట్టాలి, బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది, మార్కెటింగ్ అంటే ఏమి, సేల్స్ అంటే ఏమి 5th, 6th క్లాస్ పిల్లలు చెప్పొచ్చు. ఎందుకు చెప్పు? మళ్ళా గాంధీ తాత, నెహ్రూ తాత, బాల్ గంగాధర్ తిలక్ వీళ్ళకి తీసుకొని ఏం చేస్తావు? వల్లభాయ్ పటేల్, ఏమి వాళ్ళ లైఫ్ ఏం పెద్ద ఇప్పుడు స్ఫూర్తినిచ్చేటట్టు ఏం లేవు. సుభాష్ చంద్రబోస్, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళంతా అంటే ఆదర్శంగా ఉండేటట్టు ఏం లేదు, అన్ని త్యాగాలు, బలిదానాలు, మూర్ఖత్వాలు, దేశం కోసం బలైపోయారు.
అంటే బలి. సక్సెస్ఫుల్గా ఒక లీడర్షిప్ లేదు, మొత్తం బలైపోయారు. స్ఫూర్తి అంశాలు ఉన్నాయి, కానీ ఇవాళ రేపు యువతకు ఈ స్ఫూర్తి ఏమైనా పనికొస్తుందా అంటే జీరో. గాంధీకి ఉన్న పేషెన్స్ లేదు, గాంధీ నిరాడంబరమా ఏమంటారు అంటే బట్టలు గిట్టలు లేకుండా మామూలుగా ఉండేది, ఆ తత్వం లేదు, ఆ పోరాట స్ఫూర్తి లేదు, ఆ అహింస తత్వం అస్సలే లేదు. మరి గాంధీ ఎందుకు? సుభాష్ చంద్రబోస్ ఏమైపోయాడు? ఒక్క వెలిగి ఆహుతైపోయాడు. భగత్ సింగ్ బాంబేసి అక్కడ నిలబడ్డాడు. ఈ మూర్ఖత్వం, బాంబేసి పారిపోవాలి, దొరకొద్దిగా. ఎట్లేయాలి బాంబు అంటే వాడు దొరకొద్దు, అది స్కిల్. ఇవాళ రేపు కావాలి ఏమంటే బాంబేసి అక్కడే. భగత్ సింగ్ ఏం చేసిండు? కోర్టులో బాంబేసి, బ్రిటిషర్ కోర్టులో బాంబేసి నిలబడ్డాడు. అది మూర్ఖత్వం. అది మన వాళ్ళు ఏం చెప్పిండ్రు? అది వీరత్వం అని చెప్పిండ్రు. కాదు కాదు, బాంబే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర నేర్చుకోవాలి. ఎక్కడి నుంచో విమానం వచ్చి ఎక్కడో బాంబేసి పారిపోతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక టాప్ కంట్రీ. ఇప్పుడు భగత్ సింగ్ కాదు. అంటే ప్రపంచం ఎంత మారిపోయినా తుప్పుపట్టిన ఎగ్జాంపుల్స్. ఆంధ్ర కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు ఈ ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాలు వచ్చింది పొట్టి శ్రీరాములు. ఇవాడు ఎవడో పిల్లగాడు పొట్టి శ్రీరాములు ఎవడంటే పొట్టిగా ఉంటాడు, వాడు గలీలు తిరుగుతుంటాడు, వాడేనా అంటాడు. అటుంటాడు ఎవడు, నేను నాకు కనిపించలే అంటాడు. అంటే అసలు రెలవెన్స్ లేని విషయాలను హిస్టరీ రూపంలో ఎందుకు చెప్పాలి? ఇప్పుడు పైథాగరస్ థీరం నాకు అనవసరం, అది ఎల్సిఎంలో యూజ్ చేయాలి నేను. ఇక పైథాగరస్ థీరము, కాస్ట్ కాస్ బై సైన్, సన్ బై కాస్, ఏంది ఇది? నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు సైన్ కాస్ ఏందో. కాస్ట్ టీటా బై సైన్ టీటా, సైన్ టీటా బై కాస్ట్, ఏంది అది? ఇంకా కెమిస్ట్రీ కొద్దిగా H2HO HCl అంటే H2O అంటే ఏదో నీళ్లకు ఫార్ములా అని తెలుస్తుంది. ఈ ఫిజిక్స్లో సగం అవసరమే ఉండదు. మ్యాథ్స్లో అసలు 90% పనికిరావు. ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎక్కువైతే పర్సంటేజ్, ఇది తప్ప నాకు పనికే రాలేదు. ఎక్సెల్ వచ్చినాక అయితే అది కూడా అవసరం లేదు. టిట్లర్ ల్యాబ్ ఈ సెల్స్ గుంజి ఇట్లా అంటే యాడ్ చేసి పరిస్థితి. క్యాల్కులేటర్ ఉంది, కంప్యూటర్ ఉంది, గూగుల్ ఉంది, ఇక మ్యాథ్స్ పని ఏంది? ఇప్పుడు నూతన విద్యా విధానం అంటున్నారు. అంటే పాత విద్యనే దాన్ని ఎలా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి, లేదా కొత్త సిలబస్లో ఏముంటుంది? ఎక్కువైతే ఏఐని ఇంక్లూడ్ చేస్తారు. ఏఐ కంపు లేచి ప్రతి ఒక్కడు ఏఐ నేర్చుకొని అక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోయి నెలకు 3-4 వేలకు ఏఐ జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నూతన విద్యా విధానం ఏఐ ఎవరు చేయాలి, ఏఐ ఎవరు నేర్చుకోవాలి, ఏఐ అంటే ఏమి, దానివల్ల వచ్చే నష్టాలేమి, లాభాల కన్నా ముందు నష్టాలు చెప్పాలి. మనలాంటి ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఏఐ వల్ల వచ్చే నష్టాలు ఫస్ట్ చెప్పి తర్వాత లాభాలు చెప్పాలి. లాభాలు చెప్పగానే అందరు కోర్సులు చేస్తారు, తర్వాత నష్టపోతారు. తర్వాత ఏఐ వల్ల మనకు తిండికి గతి లేకుండా పోయిందని ఏఐని తిట్టుకుంటారు. కాబట్టి ఏఐ వల్ల నష్టాలు ఫస్ట్ చెప్పి ఏఐ వల్ల లాభాలు కూడా తర్వాత చెప్పాలి. అంటే ఏదైనా టోటల్ 180 to 360 degrees టర్న్ అయిపోతుంది, లైఫ్ తలకిందులు అవుతుంది. అంటే విద్యలో సర్వైవల్ స్కిల్స్. ఇప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ నేను ప్రాక్టికల్గా చూసిన, లీస్ట్ ఎడ్యుకేటెడ్ నేనే మా ఫ్యాక్టరీలో. అంటే ఎక్సెప్ట్ ఈ లేబర్ తప్ప, లేబర్ కూడా నాకన్నా ఎక్కువ బీఎస్సీ చేసిన వాళ్ళు. నేనే బీకామ్ సెకండ్ క్లాస్. అది టోటల్గా మొత్తం గార్మెంట్ ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లు. ఏమి అక్కడంతా ఎవడో బీటెక్ చేసి ఉంటాడు, ఎంటెక్ చేసి ఉంటాడు, వాడు ఎంబీఏ చేసి ఉంటాడు. ఎంబీఏ తక్కువ,
మనది బీటెక్లు, ఎంటెక్లు, టెక్స్టైల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అందరూ మొత్తం. నేను పోతే బీకామ్. మళ్ళీ ఇట్లా సర్వైవ్ కావాలి. ఎక్కడైనా అంటే సడన్గా ఒక ఆపర్చునిటీ దొరికితే దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఎలా సర్వైవ్ కావాలి, కోర్సును ఎలా ఎంచుకోవాలి, మన జీవితంలో ఉద్యోగం ఎంత తొందరగా దొరకాలి, దొరికిన ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకోవాలి. కొన్ని చోట్ల ఫీమేల్స్ మేల్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్లో, ఒక టీంలో అందమైన అమ్మాయిలు ఉంటారు, మనలాంటి అబ్బాయిలు ఉంటారు. మరి ఈ మేనేజర్ కానీ ఎవరైనా అందమైన అమ్మాయిల మాట వింటాడు, కానీ మనలాంటి వాళ్ళ మాట విన్నాడు. మరి అలాంటి టైంలో మన స్కిల్స్, ఆ అందాన్ని కొట్టేసే అంత స్కిల్ మన దగ్గర ఉండాలి. మనం అమ్మాయి యొక్క అందాన్ని అయితే తగ్గించలేము. మన స్కిల్ ఎంత పవర్ఫుల్ ఉండాలంటే అందమైన అమ్మాయిలు కనిపించకూడదు వాళ్ళకు. అంటే ఎఫిషియన్సీ అట్లుండాలి. వాళ్ళు చేయలేని పనులు మనం చేసి చూపించాలి. వాళ్ళు చేయలేని పనులు మనం చేసి చూపించాలి. అంటే రేపు ఎలా బతకాలి, 10 మందితో ఎలా మాట్లాడాలి, 10 లాంగ్వేజెస్ ఎలా వచ్చి ఉండాలి, ఫారెన్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, కంప్యూటర్ ఎంతవరకు వచ్చి ఉండాలి, కోపం ఎలా తగ్గించుకోవాలి, ఓపిక ఎలా పెంచుకోవాలి, స్టామినా ఎలా పెంచుకోవాలి, తొందరగా ఎలా అలసిపోవద్దు, అలసిపోయినా ఎలా యాక్టివ్గా ఉన్నట్టు నటించాలి, నటన. రేపు రాబోయే రోజుల్లో నటన చాలా ముఖ్యం. అలసిపోయినా అలసిపోనట్టు ఎలా నటించాలి, తప్పు చేస్తే కవరప్ ఎలా వేయాలి, ఏ పనులు చేస్తే తప్పును సరిదిద్దుకోవచ్చు, ఎలా మాట్లాడాలి, ఎదుటి మనిషి చాలా గంభీరమైన వ్యక్తి ఉంటే ఎలా మాట్లాడాలి, చాలా జోవియల్గా ఉంటే ఆ జోవియల్గా ఉన్న వ్యక్తి యొక్క అంతరంగం తెలుసుకొని ఎలా వ్యవహరించాలి. కొంతమంది జోవియల్గా ఉన్నట్టుంటారు, కింద బాంబు పెట్టేస్తారు. అలాంటి వ్యక్తులను ఎలా గుర్తుపట్టాలి అంటే పిల్లలకు నైతిక విలువలతో పాటు అనైతికంగా ఎలా బతకాలి. అనైతికం అంటే మోసం చేసి బతకడం కాదు. నైతికం అంటే చాలా మంచిగా ఉండడం. అనైతికం అంటే ఏదైనా చేసి బెమ్మిరి తమ్మిరి ఎలా చేయాలి, ఇది కూడా నేర్పియాలి. అసలు విద్యా విధానంలో సమూల మార్పులు అంటే సిలబస్ చేంజ్ చేసేస్తారు. నేను మొన్న చెప్పినట్టు మెస్ ఛార్జీల పెంపు, కాస్మెటిక్ ఛార్జీల పెంపు, బుక్స్, డ్రెస్సు. ఇప్పుడు నూతన విద్యా విధానంలో ఆంగ్ల శిక్షణ అట. ఆ తెలుగు మీడియం చదివిన టీచర్స్ ఆంగ్లంలో ఏం శిక్షణ ఇస్తారు అంటే ఫస్ట్ దీంట్లోనే ఫెయిల్ అవుతారు. ఆంగ్లంలో శిక్షణ అంటే ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదివి ఇప్పుడున్న టీచర్స్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంగ్లీష్ పదాల మీనింగ్ చెప్పగలిగితే, ఒక 2 పేజీలలో చదివి టోటల్ వర్డ్ మీనింగ్ చెప్పగలిగితే వాళ్లకు అర్హత ఉన్నట్టు. 2 పేజీలు ఇంగ్లీష్ అని రాయగలిగితే కూడా చాలు క్వాలిఫికేషన్ అని పెడితే. అసలు ఇంగ్లీష్ అని రాయగలరా తెలుగు మీడియం వాళ్ళు? అంటే శిక్షను ఇవ్వాలి అంటే శిక్ష అందించాలి అంటే వీళ్ళే ఒక లెవెల్లో ఉండాలి. అంటే ఆ సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని వల్ల వేసే స్కిల్స్ గల వాళ్ళే టీచర్లు కావాలి. అంతేగాని సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది, సబ్జెక్ట్ నీకు అర్థమయ్యేది కాదు. నీకు అర్థమైన సబ్జెక్టు పిల్లల లెవెల్కి పోయి ఎట్లా చెప్పగలవు? అలాంటి వాళ్ళు టీచర్స్ ఎక్కడ ఉన్నారు? పీటీ టీచర్ల పనేమి? మా బాబు వాళ్ళ స్కూల్లో ఒక పీటీ టీచర్ ఉండే, ఆమెకు దాదాపు 80,000 శాలరీ అట, గవర్నమెంట్ టీచర్. పొద్దునొచ్చి ఆమె ప్రేయర్కి కూడా రాదు, ప్రేయర్ అయిపోతుంటే వస్తుంది. పీటీ టీచర్ ఆమె
గోడ మీద కూర్చొని సాయంత్రం వరకు రీల్స్ చేసుకుంటుంది. స్కూల్లో ఆడుకోవడానికి అంటే ఆడుకోవడానికి వస్తువులు ఉన్నా అది లాకేసి పెట్టేసి ఉంటుంది. ఎందుకు ఆడుకోనిస్తలేరంటే పాడు చేస్తారు, పడేస్తారు కనుక మేము అవి ఇస్తలేము. మరి ఈమె పనేమి పీటీ టీచర్ది. అంటే టైంకు ముందు వచ్చి అసెంబ్లీలో పిల్లల్ని కూడా నిలబెట్టదు. 80,000 జీతం. రీల్స్ చేసుకుంటుంది స్కూల్లో కూర్చొని, జబర్దస్త్ చూస్తుంటుంది. 80,000 జీతం. మళ్ళీ ఆకునూరి మురళి చెప్పిందట తప్పేముంది, 80,000 నుంచి 1,50,000 జీతం. దాంట్లో ఒక సీనియర్ పర్సన్ ఉన్నాడు పీఈటీ, ఆయన జీతం 1,50,000. ఆయనకు ప్రైమ్ ఏరియా అంటే ఎల్బీ నగర్ ఆ ఏరియాలో 3 ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్లు కట్టాడు. 3 ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్, మడిగీలు కిరాయికి ఇచ్చాడు. దర్జాగా తయారై వస్తాడు. పొద్దున ఒక 10 minutes అసెంబ్లీ వరకు ఉంటుంది పని, తర్వాత చిట్ చాట్, ఫోన్, ఈవినింగ్ పోయే వరకు పిల్లల్ని కొద్దిగా సాగనంపే పని. 1,50,000 జీతం. ఇప్పుడు ఎవడు ఏం చదివినాడు కూడా టీచర్ అయితే అంటాడు. ఇప్పుడు రీల్స్ చూస్తే ఏమైనా చూసుకుంటే పీఈటీ అయితే అసెంబ్లీకి కూడా రాకుండా మేనేజ్ చేసుకొని కూర్చొని రోజంతా రీల్స్ చేసుకొని మధ్యాహ్నం పిల్లల భోజనం కూడా వీళ్ళే తినేసి ఇంటికి ఒక డజన్ అటిపండ్లు తీసుకుపోయే వెసులుబాటు, 4 గుడ్లు తీసుకుపోయే వెసులుబాటు ఉన్న టీచర్ ఉద్యోగం అంటే పీఈటీ ఉద్యోగానికి అంటే జస్ట్ ఇట్లా చెప్తేనే అందరు అప్లై చేస్తారు. ఎంటెక్ ఏ టెక్ చేసినా వాడు ఐఐటి చేసినాడు కూడా నాకు ఈ పీఈటీ ఉద్యోగమా కావాలంట. అంటే లెసన్ చెప్పే అవసరం కూడా లేదు. 80,000 జీతము, రోజంతా రీల్స్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం పండ్లు గుడ్లు ఇంటికి తీసుకుపోవడం. ఇది గవర్నమెంట్ స్కూల్లో ఒక పీఈటీ చేస్తున్న నిర్వాహకం. ఇలాంటివి 100,000 స్కూళ్ళల్లో టీచర్స్ చేసేది ఇదే పని. మీరు విద్యా విధానంలో మార్పులు తెస్తున్నారు, కానీ విద్యను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళలో సమూలమైన మార్పు ఎప్పుడు తీసుకొని వస్తారు? అది ఎప్పుడు జరుగుతుంది? విద్యా విధానంలో మార్పులు అంటేనే 2-3 ఏళ్ళు పడుతుంది. ఇక సమూలంగా విద్య అంటే ఎవరు విద్య చెప్తున్నారు వాళ్ళలో మార్పులు తీసుకురావాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? 10 సంవత్సరాలు పడుతుందేమో. అప్పటి వరకు 2-3 ముఖ్యమంత్రులు మారిపోతారు. రైతు అంటే ఎవడు అనే ఒక ఎవరు ఈ పంటలు ఎలా పండించాలి అనే లెసన్ ఉండదు. మళ్ళీ రైతే వెన్నుముక్క. చాలా మంది రైతులు ఉండలేక పట్టని చదువుకొని బయటపడాలనుకుంటున్నారు. ఇప్పుడు చదువుల అగ్రికల్చర్ అనేది మెయిన్ పార్ట్. ఒడ్లు పండియాలి, ఎలా పండియాలి, దానికి ఏ రకమైన భూములు కావాలి, ఎంత నీళ్లు పెట్టాలి, ఎందుకుంటుంది లెసన్. జొన్న పంట ఎలా పండియాలి, వాన పడుతుందని ఎలా తెలుసుకోవాలి, పడ్డాక ఏం చేయాలి, ఎంత దుక్కి దున్నాలి, కలుపు నివారణ చర్యలేమి, కలుపు న్యాచురల్ ఎలా తీసుకోవాలి, ట్రాక్టర్ ఎన్ని HP లేదు ఉంటుంది. అంటే ఇది స్కూల్ లెవెల్లో ఎందుకు తేవద్దు? ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం ఓడిపోతే వాడు మళ్ళీ అగ్రికల్చర్కి పోతే వాడికి 0 స్కిల్స్. అంటే వాడు ఊహించలే సాఫ్ట్వేర్ వాడు, నా ఉద్యోగం ఓడుతుంది, నాకు దిక్కు లేకుండా మళ్ళీ నేను ఊరికి పోయి వ్యవసాయం చేసుకుంటా అని తెలియదు వాడికి. ఇప్పుడు వాడు నష్టపోయినట్టే కదా. నువ్వు LCMలు, కాస్ తీటాలు, సైన్ తీటాలు, ఆ తీటాలు ఈ తీటాలు నేర్పించినావు కదా, పనికిరాని తీటాలు. ఇప్పుడు వాడు రిటర్న్ వస్తే వాడికి 0 స్కిల్స్, అగ్రికల్చర్ గురించి ఏం తెలియదు, భూమి ఉంది కానీ ఏం చేయలేదు తెలియదు వాడికి. ఆవు పాలు పితకడం ఎంతమందికి వచ్చు? స్కూల్ లెవెల్లో ఎందుకు నేర్పియద్దు? విద్య అంటే ఇవన్నీ ఎస్కేప్ కావడానికి విద్య ఉందా? ఇప్పుడు ఆ విద్య మొత్తం పాడైపోయింది. ఇప్పుడు AI వల్ల మొత్తం నాశనం అయిపోయింది.
ఇప్పుడు మళ్ళీ బేసిక్స్ నేర్చుకోవాలంటే ఆ టాప్ లెవెల్ ఉన్నాడు వచ్చి బేసిక్స్ నేర్చుకుంటాడా? అలాంటి వాడిని నిడిస్తే వాడు ఎద్దుకు పాలు బితకడానికి పోతాడు. ఎద్దు పాలిస్తుందని తెలుసో లేదా వాడికి? ఎద్దు పాలిస్తుందా? ఎద్దు కూడా కింద ఉన్నాయి, దాన్ని పట్టుకొని పితుకుతుంటాడు, పాలే వస్తలేవు అంటాడు. అది ఎద్దురా అంటే, ఓహో ఎద్దా, ఎద్దు అంటే ఇట్లుంటుందా, ఆ వంట ఇట్లుంటాయా అంటాడు. ఆవుకు ఎద్దుకు తేడా మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఉందా? ఎక్కువైతే బుల్ అంటాడు, కవ్వు అంటాడు. బుల్లు కవ్వుని తీసుకుపోయి చూపించిందా కింద? బుల్లుకి ఎట్లుంటుంది, కవ్వుకి ఎట్లుంటుంది? మేకల్లో ఎన్ని రకాలు, ఆవుల్లో ఎన్ని రకాలు? మేలు జాతి అంటే ఏమి? పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎలాగలంగా ఉంటారు? ఎందుకు నేర్పేయద్దు? ఇవాళ రేపు బతకడానికి స్కిల్స్ కావాలి. ఆఫీస్లో చేరుతావు, ఆఫీస్లో ఫస్ట్ డే ఎట్లుండాలి, వారంలో ఏమేమి నేర్చుకోవాలి, ఒక నెల తర్వాత మన ధోరణి ఎట్లుండాలి, సంవత్సరం తిరిగే వరకు మన పర్ఫార్మెన్స్ ఎట్లుండాలి రివ్యూ కోసం. నీకు చదువు ఎంత మంచి వచ్చున్నా ఆఫీస్లో వ్యవహారాలు చక్కబెట్టలేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. ఇది ఎప్పుడు నేర్పియాలి? 8th 9th 10th లెవెల్లోనే స్టార్ట్ చేసేయాలి. ఆఫీస్లో ఎలా వ్యవహరించాలి, ఆఫీస్ అంటే ఎట్లుంటుంది, ఆఫీస్లో ఏ పోస్ట్స్ ఉంటాయి. నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు, ఆఫీస్లో జాయిన్ కావాలనుకుంటున్నావు, గవర్నమెంట్ జాబ్ పోతావా లేదా సైంటిస్ట్ అవుతావా? సైంటిస్ట్ కావాలంటే నీలో ఆ గుణాలు ఉన్నాయా లిస్ట్ చేసి చెప్పేయాలి. నువ్వు సైంటిస్ట్ కాలేవు బాబు, అనవసరంగా కలలు అంటున్నావు. నువ్వు ఇండస్ట్రియలిస్ట్ కాలేవు బాబు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అవుతావు. ఎందుకంటే అన్ని స్కిల్స్ నీలో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న దుర్గుణాలన్నీ నీకున్నాయి. నువ్వు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదిస్తావు. ఇప్పుడు సిస్టంలో ఉన్న కరప్షన్లో వల్ల మన సొసైటీ ఎలా నష్టపోతుంది, దీనిపై పెద్ద సిలబస్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి, జరిగితే ఎన్నేళ్ల జైలు అవుతుంది వీళ్లకు, స్కూల్ నుంచే ఉండాలి. అయితే రేపు అనిల్ అంబానీ లాంటి వాళ్ళు పుట్టారు, భయపడతారు కొద్దిగా, ఇది అనైతికము అని తెలుసుకుంటారు. నూతన విద్యా విధానంలో మార్పులు అంటే ఉన్న సిలబస్ని తిమ్మిరి బింమిరి చేసి దాన్ని ఎక్కువ చేసి అదే టీచర్లను పెట్టి ఇంగ్లీష్ మీడియం పెడితే నూతన విద్యా విధానంలో మార్పులు వచ్చేస్తాయి. రిజర్వేషన్ని మెల్లగా ఎలా తగ్గియాలి, తల్లిదండ్రులు అనే క్రీమీ లేయర్ని పక్కన పెట్టి అవసరం ఉన్న వాళ్ళకే ఎందుకు ఎట్లా ఇవ్వాలి రిజర్వేషన్? బలహీన వర్గాలు అంటే ఫిజికలీ బలహీనంగా ఉన్నాయా, మెంటలీ బలహీనంగా ఉన్నాయా? ఒంట్లో శక్తి ఉన్నాక వాళ్లకు ఎలాంటి నైపుణ్యం గల ఉండాలి? రేపు ట్రెండింగ్లో ఉండబోయే లేదా రేపు అంటే మోస్ట్ వాంటెడ్ జాబ్స్ ఎలా ఉంటాయి? మోస్ట్ వాంటెడ్ అంటే ఆయన క్రైమ్ చేసిన వాళ్ళగా చాలా డిమాండ్లో ఉన్న జాబ్స్ ఎలా ఉంటాయి? దానికి కావాల్సిన స్కిల్స్ మీలో ఉన్నాయా? డెవలప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా? ఇలా మౌలిక ప్రశ్నలు స్కూల్ స్టేజ్లోనే వేస్తే రేపు విద్య మనం బతికించే అవసరం లేదు. మనం బతకడానికి ఏ విద్యలు కావాలి, మనం బ్రతకడానికి ఏ విద్యలు కావాలి అనే ఒక కొత్త నూతన విద్యా విధానం. మనం విద్య అంటే టీచర్స్, స్కూల్స్, కాలేజెస్, పీజీ కాలేజెస్, ఎంటెక్లు, ఐఐటి కాలేజెస్, ఎంబీఏలు కాదు, ఐఏఎంలు కాదు. నువ్వు విద్య అంటే అది ప్రతి ఒక్కరు, అమ్మ నాన్న దగ్గర నుంచి, తాత అమ్మమ్మ దగ్గర నుంచి, పక్కింటోళ్ళ దగ్గర నుంచి, మన పెద్దోళ్ళ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, ట్యూషన్ టీచర్ దగ్గర నుంచి కూడా విద్యకు వేరే అంటే
స్టేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరిది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ట్యూషన్ టీచర్ది ఒక రెస్పాన్సిబిలిటీ, టీచర్ది ఒక రెస్పాన్సిబిలిటీ, క్లాస్ టీచర్ది ఒక రెస్పాన్సిబిలిటీ, ప్రిన్సిపల్ది ఒక రెస్పాన్సిబిలిటీ, వార్డన్ది ఒక రెస్పాన్సిబిలిటీ, తండ్రిది ఒక రెస్పాన్సిబిలిటీ, తల్లిది ఒక రెస్పాన్సిబిలిటీ, అక్కది ఒక రెస్పాన్సిబిలిటీ, చెల్లెది ఒక రెస్పాన్సిబిలిటీ. చెల్లెని చూసుకొని కూడా ఒకసారి అక్క నేర్చుకోవాల్సి వస్తుంది. తమ్ముడిని చూసుకొని ఆ అన్న నేర్చుకోవాల్సి వస్తుంది. తమ్ముడిని చూసుకొని నేర్చుకో, అన్నని చూసి నేర్చుకో, పక్కింటి వాళ్ళని ఎలా చూసి నేర్చుకోవాలి అది కూడా చెప్పాలి. అసూయ కలగకుండా ఎలా నేర్చుకోవాలి. విద్య అంటేనే అది దానికి ఒక ఫామ్ లేదు. ఆసక్తి ఉన్నవాడే విద్యకు అర్హుడు. గమనించండి, ఆసక్తి ఉన్నవాడు విద్యకు అర్హుడు. ఫస్ట్ ఆసక్తి ఉండాలి. వాడు చెప్పిండని చదువుకుంటా, వీడు చెప్పిండు చదువుకుంటా, రేపు జాబ్ దొరుకుతుంది చదువుకుంటా, ఇది కాదు. ఆసక్తి, ఆ సబ్జెక్టుపై ఆసక్తి ఉన్నవాడికి విద్య. ఆ ఆసక్తి ఎప్పుడు మీరు చూస్తారో వాడికే విద్య ఇచ్చినప్పుడు మన నూతన విద్యా విధానంలో పెను మార్పులు అవసరం లేదు. మామూలు మార్పులు తెచ్చి ఒక మనిషి బతకడానికి కావలసిన సాఫ్ట్ స్కిల్సే కాకుండా హార్డ్ కోర్ సర్వైవల్ స్కిల్స్ నేర్చుకున్నప్పుడే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని నా భావన ఇలా ఉంది. మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.